బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నాకు దిగారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా భోజనం సరిగ్గా లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల అన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి లక్ష్మిని తొలగించి తమకు సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. గతంలోనే సమస్యలు పరిష్కరించాలని విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చికెన్ చేస్తారు, అది ఎవరికి సరిపోదు. అసలు క్వాలిటీ చికెన్ ఉంటుంది. పన్నీరు మురిగిపోయిన వాసన వస్తుంది. పన్నీరు బటర్ మసాలా చేస్తారు. వెజ్ వాళ్ళకి అసలు అది ఏం కరెక్ట్ ఉండదు. బనానాస్ ఉంటాయి, అందులో లోపల బనానా సగం కాయలు ఉంటాయి. మొత్తం ఏది కూడా క్వాలిటీ ఉండదు. టీ తాగితే టీ ఉంటుంది, అది అసలు మిల్కే కాదు. అది అందులో ఎన్ని కెమికల్స్ ఉంటాయో. టీ కూడా క్వాలిటీ, అసలు ఏది కూడా క్వాలిటీ ఉంటుంది. రికార్డు మొత్తం వాటర్ వాటరే ఉంటాయి. ప్రతిదీ ఇట్లనే ఉంటుంది. అసలు కంట్రోల్ బియ్యమో ఏం బియ్యమో మాకు తెలియదు. రోజు బెండకాయ కూరలో ఇవాళ కూడా వచ్చింది. రోజు పురుగు వస్తుంది. రోజు వంకాయలు ఏంటి అని అంటే మేమే పురుగులు వేసుకుంటున్నామంట. మేమే పురుగులు వేస్తారని చెప్తారు. వాడిన ఆయిల్ వాడుతున్నారు. ఒక పోతాను వాడిన ఆయిల్ అట్లా మామూలు రూడ్గా మాట్లాడుతున్నారంట. అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారంట. ఎవరు క్యాన్సిల్ చేయడానికి? మీరు ఇచ్చిన నాకు తిన్నా తినకపోయినా 30 రోజులు బిల్లు వేస్తున్నారు. ఏడిపోతుంది ఆ బిల్లు. మేము తినలేదు, ఈ ఫుడ్ తినట్లేదు, అయినా 30 రోజుల బిల్లు ఎవడేస్తున్నాడు? ఏడిపోతుంది ఆ బిల్లు. అడిగితే రూడ్గా మాట్లాడుతున్నారు. ఏం చేయమంటారు? ఎక్కడ అడగాలి, ఎవరిని అడగాలి? ఒక్కొక్క 10-20 మంది కడుపులో నొప్పి వేస్తుంది. ఏమన్నా అయితే మీరు చేస్తారా? ఏమన్నా హెల్ప్ చేస్తారా? పురుగులు ఉంటాయి, చికెన్ చేస్తారు, అది ఎవరికి సరిపోదు. అసలు క్వాలిటీ చికెన్